హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా సూపర్బ్‌గా ఉన్నానండి. మీతో కనెక్ట్ అవ్వడానికి ఇలా లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాననమాట. షార్ట్ వీడియోస్‌లో పాయింట్ టు పాయింట్ చేసి చెప్పేటప్పుడే టైం అయిపోతుంది. సో, మీతో అస్సలు కాన్వర్సేట్ చేయలేకపోతున్నాననమాట. అందుకే ఈ లాంగ్ వీడియో. మీలో చాలామంది ప్రతిరోజు రెగ్యులర్‌గా కామెంట్ చేసే వాళ్ళందరికీ బిగ్, బిగ్ థాంక్ యూ అండి. మీ కామెంట్స్‌తో నా మార్నింగ్స్ ఎలా జంప్ స్టార్ట్ అవుతాయో నేను చెప్పలేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫేస్ మీద ఒక చిన్న స్మైల్‌తో నా డేని స్టార్ట్ చేస్తాననమాట. నేను చూపిస్తుంది ఇది సంపెంగి పువ్వండి. మా గార్డెన్‌లో ఉందనమాట. చాలా మంచి స్మెల్ ఒస్తుంది. ఎనీవే ఈరోజు వీడియోలో మా కిచెన్‌లో గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో షేర్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే గ్రాసరీస్ తెచ్చుకునే ముందు అసలు కిచెన్‌లో ఏమేమి అయిపోయాయో లిస్ట్ ఔట్ చేసుకుంటాను. నేనైతే జనరల్‌గా 2 మంత్స్‌కి ఒకసారి కంప్లీట్ గ్రాసరీస్ తెచ్చుకుంటాను. సో, ఆ 2 మంత్స్‌కి ఏమేమి కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మనకేం కావాలో అదే కొంటాము. అండ్ అన్నీ కేటగరైజ్ చేసి రాసుకుంటే షాపింగ్ కూడా ఈజీ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. అండ్ మనకు టెన్షన్ ఉండకుండా అన్నీ కూడా మిస్ అవ్వకుండా తెచ్చుకోవచ్చనమాట. లైక్ రైస్, దాల్, ఫ్లోర్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా నేను కేటగరైజ్ చేసి లిస్ట్ ఔట్ చేసుకుంటాను. గ్రాసరీస్ తెచ్చాక ఒక 2 అవర్స్ ఎండ్‌కి వదిలేసి అప్పుడు నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నేను పర్చేస్ చేసిన అన్ని ఐటెమ్స్ వచ్చాయో లేదో ఒకసారి బిల్ తీసి చెక్ చేసుకుంటాననమాట. టాలీ చేసుకుంటాను. ఇవన్నీ డీమార్ట్‌లో తీసుకున్నాను. అప్పుడప్పుడు డీమార్ట్‌లో ఫ్రాడ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కో ఐటెమ్ 2 టైమ్స్ బిల్ వేస్తారండి వాళ్ళు. సో, అదే చెక్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడైతే నేను తెచ్చుకున్న కేటగరీస్‌గా డివైడ్ చేస్తాను. తర్వాత ఇక కిచెన్‌లోకి వెళ్ళి డీక్లటరింగ్ స్టార్ట్ చేస్తాననమాట. మనం ఎంత బిజీగా ఉన్నా వెల్ ఆర్గనైజ్డ్ కిచెన్ ఉంటే కుకింగ్ చాలా ఈజీ అండ్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది గదా! సో, ఎంత కష్టం అనిపించినా ఆ ఒక్క రోజు కష్టపడి ఆర్గనైజ్ చేస్తాను. 2 మంత్స్‌కి ఒక్కసారనమాట. ఈ 2 మంత్స్‌కి ఒక్కసారి తెచ్చుకున్నప్పుడు నేను డీక్లటర్ గూడా చేసేస్తాను. ముందుగా అన్ని షెల్ఫ్స్‌లో బాస్కెట్స్, ర్యాక్స్ ఓపెన్ చేసేసి ఎక్స్‌పైరీ డేట్స్ చెక్ చేసి ఎక్స్‌పైర్డ్ ఐటెమ్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను. ఏమైనా అన్‌యూజ్డ్ బ్రోకెన్ బాక్సెస్, ఎంప్టీ ప్యాకెట్స్ అన్నీ కూడా తీసి సైడ్‌కి పెడతాననమాట. కిచెన్‌లో స్పేస్ క్రియేట్ చేయడానికి దిస్ స్టెప్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ క్లీనింగ్ అనమాట. షెల్ఫ్స్ ఎంప్టీ చేశాక డీప్ క్లీన్ స్టార్ట్ చేస్తాను. డీఐవై లిక్విడ్‌తో వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాననమాట. డిసిన్ఫెక్టెంట్స్ స్ప్రే కన్నా నేను నేచురల్ క్యాంఫర్ బాల్స్ షెల్ఫ్స్‌లో పెట్టేస్తాను. ఆ స్మెల్‌కి కాక్రోచెస్, పురుగులు చేరకుండా కబోర్డ్స్ నీట్‌గా ఉంటాయి. ర్యాక్స్ డ్రై అయ్యాక లైనర్స్ ఉంటే అవి ఫిక్స్ చేస్తాను. ఆహ్, పనిలో పని ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా వెట్ క్లాత్‌తో క్లీన్ చేసేస్తాననమాట. మళ్ళీ సెపరేట్‌గా దానికి టైం కేటాయించాల్సిన పని ఉండదు. అలా కేటాయించాలన్నా మనకు కష్టం అనిపిస్తుంది కదా! సో, ఈ టైంలోనే అన్నీ క్లీన్ చేసేస్తాను. ఇది మా టాల్ యూనిట్ అండి. ఇందులో నేను ఎక్స్‌ట్రా ఉన్న గ్రాసరీస్ అన్నీ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ అలాంటివన్నీ స్టోర్ చేస్తాను. అన్నీ ఒకసారి తీసి చెక్ చేసి ఎక్స్‌పైర్డ్ ఐటెమ్స్ తీసేసి ర్యాక్స్ క్లీన్ చేసేస్తున్నాననమాట ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నేను అన్నీ కూడా కేటగరైజ్ చేసేస్తాననమాట. లైక్ దాల్స్ అన్నీ ఒక ర్యాక్‌లో అండ్ ఒకే టైప్ ఆఫ్ కంటైనర్స్‌లో పెడతాను. ఇవన్నీ నేను 2 మంత్స్‌కి సరిపడా గ్రాసరీస్ అనమాట తెచ్చుకున్నవి. అలాగే ఆయిల్స్ అండ్ ఘీ ఒక ర్యాక్‌లో పెట్టుకుంటాను. యూజువల్లీ మంత్‌కి 5 లీటర్స్ ఆయిల్ అని నేను ఎస్టిమేట్ చేసుకొని తెచ్చుకుంటాననమాట. బట్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద డిషెస్ వి మేక్ కదా! అండ్ ఆయిల్స్ కూడా మార్చి మార్చి వాడతాను. లైక్ సన్‌ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ సెసామే ఆయిల్ తెచ్చుకుంటాను. అండ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఒకటి 1 కిలో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సెసామే వాడతాను. అట్లా అనమాట. ఫర్ ద హోల్ మంత్. నెక్స్ట్ క్లీనింగ్ ఏజెంట్స్ అనమాట. డిష్ సోప్స్, వాష్‌రూమ్ క్లీనర్స్, లాండ్రీ లిక్విడ్స్, హ్యాండ్ వాష్ ఇవన్నీ అనమాట. ఎప్పుడు కూడా మనకు కావాల్సినంత కొనుక్కోవాలి అంటూ ఉంటాను కదా! కానీ ఇలాంటి లిక్విడ్ డిటర్జెంట్స్ మనము ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ప్రైస్ తక్కువ పడిద్ది. సో, నేను 5 లీటర్స్ ఏరియల్ తెచ్చుకున్నాననమాట. బాటిల్‌లో రీఫిల్ చేస్తూ వాడతాను. దీని ప్రైస్ కొంచెం తక్కువ పడుతుంది కంపారిటివ్‌లీ అనమాట.
అండ్ ఇది విమ్ వాళ్ళది ఫ్లోర్ క్లీనింగ్ అనమాట. లిక్విడ్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కొత్తగా వచ్చింది. సరే ట్రై చేద్దామని తెచ్చాను. ఎలా ఉందో యూజ్ చేసి చెప్తాను. ఇది ఆఫర్‌లో వచ్చింది. సో, ఇలాంటివి మనం ఆఫర్‌లో ఉన్నప్పుడు తీసుకుంటే ఏం పర్లేదు. ఎందుకంటే ఇవి ఎలాగో యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఏం పాడయ్యేవి కాదు కదా! అందుకని. అండ్ నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ లైక్ వేరేగా పెట్టుకుంటాననమాట. ఇవన్నీ ఇన్‌స్టంట్ ఫుడ్ ఐటెమ్స్. ఎప్పుడైనా బ్యాటర్స్ రెడీగా లేకపోతే ఇవి చేస్తాను. ఎప్పుడో ఒకసారి అంతేననమాట. ఇంకా పిల్లలు తినటానికి ఐస్ క్రీమ్స్ ఇవి తెచ్చుకున్నాను. గ్రాసరీస్ తెచ్చుకున్న వెంటనే స్టోర్ చేసే ముందు అన్నీ కూడా ఒకసారి నేనైతే డ్రై రోస్ట్ చేసుకుంటాను. స్పెషల్లీ రవ లాంటివన్నమాట. అన్ని టైప్ ఆఫ్ రవ లైక్ ఇడ్లీ రవ్వ, సూజీ, వీట్ రవ్వ ఇవన్నీ త్వరగా పురుగు పట్టేస్తాయి కదా! సో, ఇది ప్రికాషనరీ మెజర్ అనమాట. ఇలా చేస్తే మాయిశ్చర్ పోయి చిన్న పురుగు కూడా రాదు. అసలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా అండ్ టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా సిమ్‌లో పెట్టి రోస్ట్ చేయాలి. చల్లారాక స్టోర్ చేసుకుంటాను. ఇక స్టోరేజ్ బాక్సెస్ విషయానికొస్తే చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎలాంటివి వాడాలక్కా అని కదా! సో, ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. రెక్టాంగులర్ షేప్ స్లీక్ మోడల్ స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అది కూడా ట్రాన్స్‌పరెంట్ వన్స్ అనమాట. ఇవి ప్లేస్ సేవ్ చేస్తాయి అండ్ లుక్ కూడా బావుంటాయన్నమాట. కొంచెం స్టైలిష్‌గా అలా ఉంటాయి. లిడ్ ఇలా ఉంటే యూజ్ చేసేందుకు కన్వీనియంట్‌గా ఉంటాయి. ఇవి నేను ఐకేలో తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఇలా రౌండ్ షేప్డ్ జార్స్ ఇవి కూడా ప్లాస్టిక్‌వే. ఇవన్నీ కూడా నేను వాడేవి బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అనమాట. సో, ఇలా ప్లాస్టిక్ దానిలో అన్ని డ్రై ఐటెమ్స్ స్టోర్ చేస్తాను. అలా స్టోర్ చేసుకుంటే ఏం కాదండి. ఏం పర్వాలేదు. డ్రై ఐటెమ్సే కాబట్టి మనం వేడి వేడివి ప్లాస్టిక్‌లో వాడకూడదు. నెక్స్ట్ కొన్ని గ్లాస్ జార్స్ యూజ్ చేస్తాననమాట. అన్నిటికంటే బెస్ట్ అనమాట గ్లాస్ జార్స్. హెల్త్‌కి చాలా మంచివి. బట్ డైలీ యూజ్‌కి ఒక్కోసారి చెయ్యి తగిలి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా! సో, ప్రెజెంట్ నేనైతే ప్లాస్టిక్‌వే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు వాడే ఐటెమ్స్ లైక్ కాజు, బాదాం లాంటివి గ్లాస్ జార్స్‌లో స్టోర్ చేస్తాను. అండ్ అలాగే మనం కిడ్స్‌కి వాడే డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసేవి ఉంటాయి గదండీ! ప్రోటీన్ మిక్స్ పౌడర్స్, టీ పౌడర్ లాంటివి. ఇవి కూడా నేను గ్లాస్ జార్స్‌లోనే స్టోర్ చేస్తే సేఫ్ అనమాట. ఇప్పుడు అన్నీ కూడా రీఫిల్ చేసేస్తున్నాను. అన్ని కంటైనర్స్ ఎంప్టీ అవ్వగానే వాష్ చేసి పెట్టుకుంటాను. యూజువల్‌గా 2 మంత్స్‌కి ఒకసారనమాట నేను వాష్ చేసేది. ఈలోపు ఏమన్నా ఖాళీ అయిపోతే అప్పటికప్పుడు వాష్ చేసి పెట్టేస్తాను. గ్రాసరీస్‌లో పురుగులు అవి పట్టకుండా కొన్ని హోమ్ రెమెడీస్ అయితే నేను ఫాలో అవుతాను. అన్ని రకాల పప్పులు, గ్రెయిన్స్‌లో ఒక్క బే లీఫ్ అయితే పెడతాననమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి గ్రాసరీస్. అలాగే కంటైనర్ లిడ్ ఎయిర్ టైట్ అయ్యి ఉండాలి. చిన్న గ్యాప్ ఉన్నా చాలు బగ్స్ లోపలికి దూరిపోతాయి. సో, క్లోజ్ చేసేటప్పుడు కూడా చూసి టైట్‌గా పెట్టాలనమాట బాటిల్ లిడ్ అనేది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రవ లాంటివి వాటిల్లో అయితే నేను ఎండుమిర్చి పెడతాను. ఇట్స్ బెస్ట్ రెమెడీ టు కంట్రోల్ పెస్ట్స్. షేప్ ఏదైనా నేను మోస్ట్‌లీ అన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌వి చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు అందులో ఏమున్నాయో విజిబుల్‌గా ఉంటాయి. ప్లస్ ఎంత క్వాంటిటీ ఉందో, ఎప్పుడు అయిపోతుందో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ట్రాన్స్‌పరెంట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అండ్ అలాగే నెక్స్ట్ ఆయిల్స్ కూడా నేను ఇలా గ్లాస్ బాటిల్స్‌లో పెట్టి యూజ్ చేస్తాను. ఇవి క్లీనింగ్ కూడా హ్యాసిల్ ఫ్రీ ఉంటుందనమాట. నౌ పుట్టింగ్ బ్యాక్ ఆల్ ద థింగ్స్ ఇన్ దేర్ ప్లేసెస్. డైలీ యూజ్‌వి నాకు చేతికి అందేటట్టు పెట్టుకుంటాననమాట. దాని బ్యాక్ సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంది. సో, నేను తక్కువగా వాడేవి లోపల సైడ్‌కి పెట్టేస్తాను. అండ్ పైన ర్యాక్‌లో ఏంటి స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి నా దగ్గర కొన్ని. దాంట్లో నేను రేర్‌గా యూజ్ చేసే ఐటెమ్స్ లైక్ రైస్ ఫ్లోర్, బేసన్ లాంటివి పెట్టాను. ఎందుకంటే స్టీల్ కంటైనర్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదండీ! లైక్ ఇవి ఆటా లాంటివి అవి స్టీల్ దాంట్లో పెట్టుకుంటే బెటర్. ఈ సైడ్‌కొచ్చేసి అన్ని స్పైసెస్ పెట్టాను. ఇవి కూడా డైలీ వాడేవే. కాకపోతే షేప్ అండ్ సైజ్ కేటగరైజ్ చేసి సిమిలర్ కంటైనర్స్ ఒక చోట పెట్టుకున్నాను. సో దట్ కిచెన్ లుక్ బావుంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఈ బాక్స్‌లో అన్ని బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ పెడుతున్నాననమాట. లైక్ పెట్టేసి ఈ బాక్స్ తీసుకెళ్ళి టాల్ యూనిట్‌లో పెట్టుకుంటాను.
అండ్ అలాగే మిగిలిన గ్రాసరీస్ అన్నీ కూడా టైట్‌గా ప్యాక్ చేసేసి ఈ బాక్స్‌లో పెట్టేసి, ఇది కూడా టాల్ యూనిట్‌లోనే పెడతాను. అసలు మేము టాల్ యూనిట్ చేయించుకున్నదే అందుకనమాట. ఎక్స్‌ట్రా గ్రాసరీస్ అన్నీ కిచెన్‌లో మెస్సీగా అవ్వకుండా ఇందులో స్టోర్ చేసుకోవచ్చని చెప్పేసి మా ఇంటెన్షన్. ఈ టాల్ యూనిట్ అందుకే చేయించుకున్నాము. గ్రాసరీస్ అయిపోయినప్పుడు దీంట్లోంచి తీసి మళ్ళీ నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఇలా 3-5 ర్యాక్స్ ఉంటాయనమాట. ఒక ర్యాక్‌లో ఇన్ని ఆయిల్స్ అండ్ నేను వాడనివి ఏమైనా ఉంటాయి కదండీ! మిక్సర్, బ్లెండర్స్ లాంటివి పెట్టుకున్నాననమాట. సో, కంప్లీట్ కిచెన్ క్లోజ్‌గా ఉంటే నీట్‌గా ఉంటుందని చెప్పేసి మా ఐడియా. టాల్ యూనిట్ డోర్‌కి ఇలా ర్యాక్స్ ఉంటాయి. ఇందులో స్పైసెస్, మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తాను. మీరు కనుక నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే నేనెప్పుడు షార్ట్ వీడియోస్ చేసే ప్లేస్ ఇదేనండి. ఇక్కడ ఈ యూనిట్‌లో ఏంటంటే నేను బేకింగ్ రిలేటెడ్ ఐటెమ్స్ అయితే పెడతాను. అండ్ ఇక్కడే బెవరేజెస్ కూడా స్టోర్ చేస్తాను. ప్రతి ఐటెమ్‌కి ఒక ప్లేస్ కేటాయిస్తే ఏ వస్తువు ఎక్కడుందో తెలుస్తుంది. అండ్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ. మళ్ళీ ఇంకో వస్తువు తీసుకురమ్మంటే పిల్లలు ఎక్కడెక్కడో వెతుక్కోకుండా నీట్‌గా మనకు ఒక ప్లేస్ అంటూ కేటాయించేసామనుకోండి, ఇది తీసుకురా అనగానే వెంటనే వెళ్ళి అక్కడి నుండి ఆ ఐటెమ్ అనేది తీసుకొస్తారు. అండ్ ఈ స్పైసెస్ బాక్స్ అయితే నా ఫేవరెట్ అండి. క్యూట్‌గా చిన్నగా ఉంటుంది. ఐ ప్రిఫర్ స్టెయిన్‌లెస్ స్టీల్ రాదర్ దాన్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్. డ్యూరబిలిటీ ఎక్కువుంటుంది దీనికి. పోపు పెట్టి ఎప్పుడు కూడా ఫుల్‌గా ఉండాలి. అప్పుడే ఇంట్లో ప్రాస్పెరిటీ ఉంటుంది అంటుంటారు కదా పెద్దలు. ఐ బిలీవ్ ఇన్ దిస్. మిగతావి ఏవి నమ్మను కానీ, ఇదొక్కటి నాకెందుకో సెంటిమెంటల్‌గా అనిపిస్తుంది. మీలో ఎంతమంది నమ్ముతారో చెప్పండి. ఇది డైలీ వాడతాను కాబట్టి హ్యాండీగా పెట్టుకుంటాను. ఇలా డీక్లటర్ చేసినప్పుడు పనికిరానివి అండ్ ఎక్స్‌ట్రా స్టోరేజ్ బాక్సెస్ ఏమైనా ఉంటే అవి తీసేసి ఒక కార్టన్ బాక్స్‌లో పెట్టుకొని ఇది లాఫ్ట్‌లో పెడతాను ఆర్ డొనేట్ చేసేస్తాననమాట ఎవరికైనా కావాలి అంటే. ఫైనల్‌గా కౌంటర్ టాప్ మీద ఏమేం పెట్టొచ్చో చూద్దాము. నేనైతే కౌంటర్ టాప్ వీలైనంత ఎంప్టీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. డెకార్స్ లాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయను. అండ్ షో పీసెస్ అయితే నేనసలు కిచెన్‌లో అస్సలు పెట్టాననమాట. వర్టికల్ స్పేస్‌ని యుటిలైజ్ చేయడానికి కొన్ని ఆర్గనైజర్స్ అయితే వాడతాను. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం పెడతాను. అండ్ ఈ కార్నర్‌లో ఆయిల్, ఘీ, కట్లరీ ఒక ట్రేలో అరేంజ్ చేస్తాననమాట. ఈ ఆర్గనైజర్‌లో టీ, కాఫీ, షుగర్ ఇవన్నీ మనం డేలో ఎక్కువ సార్లు వాడుతూ ఉంటాం కదా! సో, ఇవన్నీ నేను క్యాబినెట్‌లో పెట్టాననమాట. యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఓపెన్‌గా పెట్టుకుంటాను. అండ్ సింపుల్‌గా ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటాననమాట. మా కిచెన్ అయితే యూ షేప్ అండి. అంటే ఒక సైడ్‌కైతే నేను డ్రై కిచెన్ లాగా అన్నీ మిక్సర్ జార్స్, బ్లెండర్స్, ప్లేట్స్, స్టాండ్స్ ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ గరం మసాలా ఇంకా మిగతా స్పైసెస్ కూడా ఇలా వర్టికల్ వాల్ మౌంట్‌లో పెట్టి యూజ్ చేస్తాను. టు సేవ్ టైమ్ అండ్ ప్లేస్. మనం మాటి క్యాబినెట్ ఓపెన్ చేయలేం కాబట్టి. సో, అదండి. కిచెన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ద హౌస్. ఎంతో ప్రేమతో మన వాళ్ళ కోసం వండిపెట్టే ఏరియా. దాన్ని నీట్, ఆర్గనైజ్డ్ అండ్ హైజీన్‌గా పెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ హోమ్ మేకర్‌ది. ఆఫ్‌కోర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నా ఐడియాస్ మీకెలా అనిపించాయో కామెంట్ ద్వారా చెప్పండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.